1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురువుగారు పూజ చేసేటప్పుడు ఏ రంగు చీర కట్టుకోవాలి? అంటే ఈ రంగు అయితే ఏమైనా బావుంటుందా? జనరల్‌గా తడి వస్త్రాల మీద ఒక్కోసారి అలాగే చేస్తుంటారు. నైటీలు వేసేసుకొని చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదో పాత బట్టలు వేసుకొని చేస్తారు. ఎందుకంటే కుంకుమ, ఆయిల్, పూజరం గదంతా ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాం గురువుగారు. యాక్చువల్‌గా పూజ చేసే విధానం ఉంటుంది కదా! ఏ రంగు చీర కట్టుకోవాలి? మరీ ముఖ్యంగా ఆడవారు శుక్రవారం రోజు మంచిగా తలస్నానం చేసి అమ్మవారిని చాలా ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి టైంలో శుక్రవారం రోజు ఈ రంగు ధరించండి ఇంకా మంచి ప్రతిఫలాలు పొందుతారు అంటే అలా ఏమైనా ఉంటాయా గురుగారు? రంగుకి పూజకి సంబంధం ఉందా? అంటే వాస్తవంగా ఫలానా రంగు కట్టుకునే పూజ చెయ్యాలనేటువంటి నియమం ఏమీ లేదు. అయితే కాలవర్ణం నిషిద్ధం. కాలవర్ణం ఏంటి? నలుపు. నలుపు నలుపు రంగు కానీ పూర్తిగా తెలుపు రంగు కానీ కట్టుకుని పూజ చేయకూడదు. సువాసినులు, ముత్తైదువులు అంటే తెలుపులో డిజైన్లు అవి ఉంటే వేరే వేరే రంగు బోర్డర్లు అవి ఉంటే కట్టుకోవచ్చు. ఇప్పుడు సరస్వతీదేవి ఉంటారు, చీర తెలుపు చీర, బోర్డర్ అవన్నీ ఉంటాయి, అలాంటివి కట్టుకుని చెయ్యొచ్చు. కానీ పూర్తిగా తెలుపు రంగు అంటే అంచు ఏమీ లేకుండా పూర్తిగా తెల్ల చీర గాని పూర్తిగా నల్ల చీర గాని కట్టుకుని ఏ పూజ కూడా చేయకూడదు. అది నియమం అన్నమాట. వేరే ఆరాధన చేసేటప్పుడు దీక్షలో ఉన్నప్పుడు మాత్రమే, ఇప్పుడు భవానీ దీక్ష ఉంటుంది, ఈ భవానీ దీక్ష చేసేటప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకుంటాం. అలాగే వారాహి దీక్ష ఉంటుంది, ఈ వారాహి దీక్ష చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు చీర కానీ లేదా గోధుమ రంగు చీర కానీ కట్టుకుని చేస్తూ ఉంటాం. ఇలా ఏ పూజ చేసేటప్పుడు అంటే దీక్షలో ఉన్నప్పుడు మాత్రమే ఫలానా రంగు చీర మాత్రమే కట్టుకుని చేయాలన్న నియమం ఉంటుంది. కానీ నిత్య పూజలు కానివ్వండి, వ్రతాలు కానీ ఇలా నోములు వ్రతాలు ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఈ రంగు చీరే కట్టుకోవాలి, ఈ రంగు చీరే కట్టుకోవాలని ఎక్కడ నియమం అయితే లేదు. శుక్రవారం కానీ అలాంటివి నియమాలు లేవు. గురుగారు సాధారణంగా స్నానం చేసినా కానీ అలాగే నైటీలతో చేస్తుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురుగారు? వాస్తవంగా అమ్మ, ఈ నైటీలు అనేటటువంటివి అది అసలు మన సాంప్రదాయం కాదు. ఈ నైటీలు సరే, అది రాత్రి కట్టుకునేటటువంటి వస్త్రం, స్నానం అయిపోయిన తర్వాత దాన్ని వదిలేయాలి. కానీ అదే ధరించి దాంతోటే ఇంట్లో వంట పూజలు అవన్నీ చేయటం వల్ల పూజ సరే, వంట అది అంటే వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని బట్టి అవి ధరిస్తారు. కానీ పూజ మాత్రం చీర కట్టుకునే చేయాలి. అటువంటి ఖచ్చితంగా చీర కట్టుకునే చేయాలి పూజ చేసేటప్పుడు. ఎందుకంటే నైటీలు కట్టుకుని చీరలు చేయడం వల్ల దారిద్ర్యం సంభవిస్తుంది. ఎందుకంటే ఏకవస్త్రంగా ఎప్పుడైనా సరే చీర ఎందుకు కట్టుకోవాలి అంటే చీర కొంగు ఉంటుంది, చీరకి కొంగు ఉంటుంది. ఎప్పుడూ కూడా శరీరానికి ఆడవారు ధరించేటటువంటి చీరకి కొంగు ఉండడం వల్ల చీర పవిత్రమైనది. అదే ఇప్పుడు నైటీ వేసుకుని చున్నీ వేసుకుని చేసుకోవడం అలాంటివి చేయకూడదు. చాలా మంది ఖచ్చితంగా చీర మాత్రమే కట్టుకుని పూజ చేస్తేనే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. నైటీ అనేది అసలు మన సాంప్రదాయంలో లేనటువంటిది. చుడిదార్ కూడా వచ్చింది. చుడిదార్ కూడా నో అంటారు. చుడిదార్ అంటే చిన్నపిల్లలు వేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు అలాంటి వాళ్ళు వేసుకుని, అంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కాస్త స్థూల శరీరం ఉన్న వాళ్ళు ఉంటారు, కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు, చీరలు సరిపోవు, ఏదో వాళ్ళకి చీర కట్టుకోవడం రాకో ఇంకోటో ఉన్నప్పుడు హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా, అంటే మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా పూర్తి వస్త్రం అయితే చీర కట్టుకుని చెయ్యొచ్చు అనేటువంటి. ఇప్పుడు చుడీదార్ అనేటటువంటి నార్త్ సైడ్ సాంప్రదాయం, అది కూడా మన భారతదేశ సాంప్రదాయమే. కాబట్టి చుడీదార్ వేసుకున్న పైన చున్నీ మాత్రం ఖచ్చితంగా వేసుకుని పూజల్లో కూర్చోవచ్చు. కానీ దంపతులు ఇద్దరు వ్రతాలు గాని, నోములు గాని, ఇత్యాది యజ్ఞయాగాదులు, హోమాది క్రతువులు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సి. ఆ చీర కట్టుకుంటేనే దానికి విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది తప్ప నైటీలు కానీ ఇతరత్ర వేరే డ్రెస్సులు వేసుకుని, జీన్స్ ప్యాంట్లు అలాంటివి వేసుకుని పూజలో కూర్చోకూడదు. అవి వేసుకుని దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు. ఆలయాలకు కూడా వెళ్ళకూడదు. ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి, అన్ని మనం చెప్పుకునే ఉండవు పైకి. కాకపోతే ఏంటంటే అంటే దానివల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చీర అయితే ఎప్పుడూ కూడా ఏంటంటే అమ్మ, సౌభాగ్య ద్రవ్యములలో చీర విశేషమైనటువంటి స్థానాన్ని సంపాదించింది. ఈ చీర అనేటువంటి వస్త్రం, బొట్టు, గాజులు, పూలు, మెట్టెలు, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా ముత్తైదుకి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి. వీటిల్లో ఏది లేకుండా పూజ చేసినా సరే ఆ పూజకి ఫలితం. స్త్రీ అంటే వివాహమైనటువంటి స్త్రీ కాబట్టి వ్రతం చేసినా, పూజ చేసినా, ఏం చేసినా చక్కగా బొట్టు ఉండాలి, తల్లో పూలు ఉండాలి, చేతికి గాజులు ఉండాలి, చక్కగా మిట్టెలు మంగళసూత్రాలు సర్దుకుని చక్కగా శుభ్రంగా చీర కట్టుకుని పూజ చేసుకుంటే అమ్మవారు కూడా తనకి తానుగా నాకు నేనే పూజ చేసుకుంటున్నానని భావిస్తుంది అమ్మవారు. నిత్య దీపారాధన అలా చేసినటువంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే ఆ స్త్రీ చేస్తుందో ఆ ఇల్లు సుభిక్షంగా ఏ లోటు లేకుండా ఉంటుంది.
ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.